ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీరు ఎంతో ఆనందపడతారు. అంటే ఎటువంటి గుడ్ న్యూస్ను మీరు ఈరోజు ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు వీళ్ళకి శుభప్రదమైన ఫలితాలను అందిస్తాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు జీవితంలో ఎన్ని సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండరు. ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో వీరు ఎటువంటి హీన స్థితిలోకి వెళ్ళినా కానీ అనుకున్న విజయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క వీరిని ప్రేమించిన వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. విలాసవంతమైనటువంటి వీరి భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరితో కొంత సమయం గడిపారంటే వారు పర్సనల్ విషయాలు కూడా వీరితో షేర్ చేసుకుంటారు. అటువంటి ప్రజా ఆకర్షణ స్వభావాన్ని, అటువంటి మంచి యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తులు కలిగి ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలవారిగా ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా తిరగడం వల్ల వీరికి కొత్త కొత్త విషయాలను తెలుస్తాయి. కానీ వాటి మంచి చెడులను చూసుకొని బేరీజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరికి అంత పెద్దగా కనిపించదు. అలాగే ఎప్పుడూ కూడా అందరూ చేసే వ్యాపారాలు లాంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించి ఉంటారు. అయితే వీరి యొక్క ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు. పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రమే లాభాలను అందిస్తాయి. అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాడుతారు. వాటిని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. మీరు పరిస్థితులను బట్టి చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలిగిన వారు అయి ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా మంచి అనుబంధాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కొనసాగించగలుగుతారు. ఇక ముఖ్యంగా వంశంలోకి వస్తే 2025వ సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే, ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీకు ఆనందానికి హద్దులు అనేవి ఉండవు. అంటే చాలా కాలం నుండి రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకోబోతున్నారు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అలాగే పరిస్థితులు ఇక ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. మీ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్త కోసమైతే మీరు
ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. అంటే మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఒక్క చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫోన్ కాల్ రూపంలో అందుతుంది. ఎవరైనా ఒక వ్యక్తిని చూసారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఒక సంబంధం నచ్చింది. వారి నుండి ఎటువంటి రిప్లై రాలేదని మీరు ఎటువంటి రిప్లై కోసం అయితే ఎదురు చూస్తున్నారో అటువంటి రిప్లై ఒక ఫోన్ కాల్ రూపంలో పాజిటివ్‌గా అందుతుంది. అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. అలాగే మీరు ఉద్యోగస్తులు ఉండి ఉద్యోగ అవకాశం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఉద్యోగానికి సంబంధించినటువంటి వార్త కూడా అందుతుంది. ఎటువంటి వార్త కోసం ఎదురు చూస్తున్నవారు అటువంటి వార్త అనేది ఖచ్చితంగా అందుతుంది. మీరు ఖచ్చితంగా ఫోన్ కాల్ ద్వారా ఆనందాన్ని పొందుకోగలుగుతారు. సో చూసారు కదండీ! ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.